అబ్బబ్బబ్బబ్బా! చూస్తుంటేనే కళ్ళ అదిరిపోయింది కదండీ! కలరే కాదండో ఈ రుచి కూడా అదిరిపోతుంది. ఇంతకీ ఇదేం పచ్చడి అనుకున్నారు? థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! క్యారెట్ అండ్ మ్యాంగో పచ్చడి. ఇది చాలా బావుంటుందండి. పచ్చి మామిడికాయలు ఇప్పుడు మనకి దొరుకుతూనే ఉంటాయి. నేను ఒక పావు కిలో క్యారెట్, ఒక పచ్చి మామిడికాయ అది చాలా పుల్లగా ఉంది. అందుకోసం ఒకటి తీసుకున్నా. మీకు పులుపు తక్కువ ఉంటే 2 అయినా వేసుకోండి. కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిందే. క్యారెట్ చాలా మంచిది. నార్మల్గా తినని వాళ్ళు ఇలా పచ్చళ్ళు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి క్యారెట్ ఇలా చేశారనుకోండి హాయిగా తినేస్తారు. నేను పావు కిలో క్యారెట్స్కి ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసి మంచిగా వీటిని రోస్ట్ చేసుకోవాలండి. మనకు తెలిసిందే కదండి, పచ్చళ్ళు అంటే ముందు ఈ పొడి ఉండాల్సిందే కదా. ఇలా చిన్న మంట మీద చక్కగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా దీన్ని తురమాలన్నమాట. ఇంత పెద్దగా ఉంది చేయొద్దు, మరీ చిన్నగా ఉంది దాంతో తురమకండి. క్యారెట్ అనేది ఇలా మీడియంగా ఉన్న దాంతో తురుముకోండి. ఇలా తురమతో ఏమవుతుందంటే మనం తింటున్నప్పుడు కొంచెం తగులుతూ ఉంటుంది. ఒక 4 రోజులు మగ్గిన తర్వాత కూడా మనకి క్యారెట్ తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. లేకపోతే మొత్తం పేస్ట్గా అయిపోతుంది. మరీ పెద్దగా చెక్కారనుకోండి మొత్తం క్యారెట్లు నవిలినట్టుగా ఉంటాయి. అందుకు మీడియంగా ఇలా మంచిగా తురిమేసుకోండి. పావు కిలోకి ఒక 3 గుప్పుళ్ళు అవుతుందండి క్యారెట్ తురుము అనేది. ఇప్పుడు మామిడికాయ సేమ్ అలాగే మీడియం దాంతో మంచిగా తురిమేసుకోండి. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ పచ్చడి తిన్నారా? తింటే కామెంట్ చేయండి. తినని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఒక వెరైటీ పచ్చడి, టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు తినే పచ్చళ్ళ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొత్తగా ట్రై చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు, కొత్త పచ్చళ్ళు తినాలనుకున్న వాళ్ళు దీన్ని కంపల్సరీ ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా మంచిదే. క్యారెట్ మనం రోజు తినలేము కాబట్టి దీన్ని ఒక స్పూన్ వేసుకున్నామంటే డైలీ క్యారెట్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అలా మామిడికాయ క్యారెట్ తురిమేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. చూడండి, పావు కిలో క్యారెట్ 3 గుప్పులు అవ్వింది నాకు. అంటే మీడియం సైజు ఉండడం వల్ల. ఇది టెంక ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నాకు టెంక అంటే ఇష్టం అనమాట, బాగుంటుంది. అలా ఆవపిండిలో అది మగ్గితే అలా వేసేసాను. దాంతో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్తో 3 స్పూన్ల కారము, 1.5 స్పూను ఉప్పు వేసాను. దాంతోపాటు మెంతులు, ఆవాలు పొడి 1 స్పూన్ వేసి మంచిగా ఆ పొడి అంతా దానికి కలిసేలాగా పట్టించండి. ఈ మిశ్రమానికి మీరు తినేదాన్ని పులుపుని బట్టి ఒకవేళ ఇంకా తినాలనుకుంటే సరిసమానంగా వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇలా వేసాను అనమాట. ఇప్పుడు అది కలిపేసి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు. ఇవి మరీ ఎర్రగా వేపేసేయకండి. వెల్లుల్లిపాయ కొంచెం దూరగా ఉన్నప్పుడే కరివేపాకు వేసేసుకోండి. మరీ ఎర్రగా వేపితే టేస్ట్ బాగోదన్నమాట. కొంచెం మధ్యలో క్రంచీగా తగిలితే బాగుంటుంది. దాంట్లోనే కొంచెం పసుపు వేసాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఇదే దగ్గర ఇంగువ కూడా వేసేసుకోండి. ఇది మొత్తం తాలింపు అయిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమంలో వేసేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇది మనకు పడుతూ ఉన్నప్పుడే టేస్ట్ ఇలా స్మెల్ భలే వస్తుందండి, చాలా బాగుంటుంది. తింటున్నప్పుడల్లా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. పెద్దగా వేడి కూడా చేయదు. దీంట్లో మనం ఎక్కువ ఏం మెంతిపొడి అది వేయలేదు కదా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకో 10 మందికి రీచ్ అవుతుందండి. మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోస్ చేయాలని. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా ఇది షేర్ చేయండి. అలాగే ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల 2 నెలల పాటు ఈజీగా ఉంటుంది. మనం అన్ని రోజులు ఉంచంలేండి. ఈ పచ్చడి టేస్ట్ తెలిస్తే మాత్రం వెంటనే ఖాళీ చేసేస్తాం. కానీ ఇది మనం బయట ఉండదండి. ఎందుకంటే మనము ఇది ఎండబెట్టడం కానీ తడి తీయడం కానీ అది ఏం చేయలేదు కాబట్టి ఇది బయట ఉంటుందని మాత్రం నేను చెప్పలేను. ఫ్రిడ్జ్లో మాత్రం ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది మనం ఉంచగలిగితే. టేస్ట్ నచ్చితే మాత్రం వెంటనే అయిపోతుంది. అందులో ఎటువంటి క్వశ్చన్ అవసరం లేదు కాబట్టి తొందరగా తినేస్తాము. ఇలా మూత పెట్టి ఒక్క నైట్ మాత్రం ఓపిక పట్టండి. ఎందుకంటే మనం కలిపిన పొడి అదంతా దానికి పట్టుతుందన్నమాట. అప్పుడు వేడి అన్నంలో డైలీ ఒక ముద్దలో అది కలుపుకొని తింటే హాహా ఎంత బాగుంటుందండి. పుల్లగా, మధ్యలో క్యారెట్ కమ్మగా,
తింటుంటే అలా తింటూనే ఉండాలనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ పులుపు సరిపోలేదంటే నెక్స్ట్ డే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి. పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు ఒక నిమ్మకాయ బద్ద పిండుకోండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది రైస్లోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.